ఆ, హాయ్ అండి. మన ఛాలెంజ్ డే 3 అండి. ఈరోజు 0 to Millionaire ఛాలెంజ్ డే 3. సో నేను నిన్న చెప్పాను కదా, ఈరోజు కొన్ని నాకు ఇంటర్వ్యూకి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి, నేను వెళ్తాను అని చెప్పేసి వెళ్ళాను కదా. సో కొన్ని ఆల్రెడీ నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్లో వెళ్ళాను అండ్ కొన్ని ఎంఎన్సీస్ కంపెనీకి ఇంటర్వ్యూస్కి వెళ్ళాను. సో అది ఏం జరిగిందనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ వాళ్ళు వచ్చేసి నాకు 1 వీక్ టైం పెట్టారు. 1 వీక్ తర్వాత మీరు అటెండ్ అవ్వండి అని చెప్పేసి టైం పెట్టారు. సో ఓకే అని చెప్పేసి నేను ఇక సరే ప్రతి చోట ఇలాగే ఉందని చెప్పేసి వచ్చేసాను. కానీ నాకు ఇన్స్టాగ్రామ్లో చాలామంది ఇలా జాబ్ పోర్టల్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి పెడుతున్నారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటిదంటే, అక్కడ మీకు కాంటాక్ట్ హెచ్ఆర్ ఎవరు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, వాళ్ళ ఐడీస్ ఏంటిది, వాళ్ళు ఉంటేనే మీరు రిఫర్ చేయగలము, లేకపోతే లోపలికి అలో చేయనీయమని చెప్తున్నారు. సో మీరు ఎవరైతే మీరు జాబ్ డీటెయిల్స్ పెడుతున్నారో ఆపోజిట్ ఇంటర్వ్యూవర్ అంటే ఇంటర్వ్యూ తీసుకునే పర్సన్ ఎవరైతే ఉన్నారో ప్రస్తుతానికి కాంటాక్ట్ ఈ పర్సన్ని అవ్వండి, లేదా నాకు పర్సనల్గా డిఎం చేయండి, నేను ఈ నెంబర్ మీకు పర్సనల్గా సెండ్ చేస్తాను అని అలా అయినా చేయండి. లేదంటే మీరు అలా చేయకపోవడం వల్ల అక్కడ వెళ్ళేసరికి ఆ పర్సన్ పేరు తెలియకపోవడం, లేకపోతే అక్కడ కాంటాక్ట్ ఇంటర్వ్యూ తీసుకునే చోటు మన లొకేషన్స్ రాంగ్ లొకేషన్స్ ఇవ్వడం, అలాంటి చెత్త పనులు చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో. చాలామంది నిజంగా నీడున్న వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఒక లొకేషన్లో వెళ్ళాను. సో టెక్ మహేంద్ర హైటెక్ సిటీ అని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టే మా ఫ్రెండ్స్ వచ్చారు కదా, సరే వాళ్ళు అక్కడికి తీసుకెళ్దామని వాళ్ళని తీసుకెళ్ళాను. వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళాను. అక్కడ వెళ్ళిన తర్వాత జరిగిన సంఘటన చెప్తాను. వాళ్ళు ఫస్ట్ గేట్ దగ్గర నుంచి అలో చేయలేదు ఒకటి, అండ్ రెండోది వాళ్ళు చెప్పారు ఇంటర్వ్యూస్ ఇక్కడ కాదు బహదూర్పల్లి అని చెప్పేసి మళ్ళీ లొకేషన్ మార్చేశారు అని అంటే వాళ్ళు లొకేషన్ వేరే కాడికి చెప్పారు. మేము హైటెక్ సిటీ అంటే హైటెక్ సిటీకి వెళ్ళాము. సో అక్కడ నుంచి బహదూర్పల్లికి అరౌండ్ 20 కిలోమీటర్స్ డిఫరెన్స్ చూపిస్తుంది. సో రాంగ్ లొకేషన్స్ ఎందుకు పెట్టాలి? హైటెక్ సిటీ అంటే హైటెక్ సిటీలోని ఒక్క బ్రాంచే లేదు కదా, వాళ్ళకు 2-3 బ్రాంచెస్ ఉన్నాయి. అలాగే డిలాయిట్లో కూడా నేను చూశాను. డిలాయిట్లో వచ్చేసి మీనాక్షి టవర్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. అక్కడికి వెళ్ళి మేము చూసిన తర్వాత ఇక్కడ హైరింగే జరగట్లేదు అని చెప్తున్నారు. ఇక్కడ హైరింగ్ ఆ సెక్యూరిటీ గార్డ్స్ మినిమం అంటే జస్ట్ ఏదో వాళ్ళ ఐఎస్ఓ ఏదో ఎత్తుకొని పోతున్నాడు, అందుకని వాళ్ళ సెక్యూరిటీ బతుకులు భగవంతుడు అలాగే ఇచ్చినాడు అనుకుంటా. ఎందుకంటే లోపల కాదు కదా, ప్రస్తుతానికి మీరు తెలుసుకోవాలి. సరే వాళ్ళు అంత దూరం నుంచి వచ్చారు, వాళ్ళు డైరెక్ట్ ఇంటర్వ్యూ అనుకొని మీరు ఆల్రెడీ అక్కడ పోస్ట్ పెట్టారు కాబట్టి అంత దూరం నుంచి వచ్చారు. సో ఆ కామన్ సెన్స్ కూడా లేకుండా వాళ్ళు బిహేవ్ చేసే విధానం అయితే చాలా వరస్ట్గా. అందుకని భగవంతుడు ఎవరిని ఎక్కడ పెట్టాలో ఆ ప్లేస్లో పెట్టాడని నాకు ఈరోజు నిజంగా అర్థమైంది. ఎవరికి ఎందుకు ఆస్తులు ఇవ్వట్లేదు, లేదా ఎవరిని ఎక్కడ పెట్టాలి అనేది భగవంతుడు ఆ విధంగానే పెట్టి ఉంటాడు. సో అందుకనే వీళ్ళ బుద్ధి కరెక్ట్గా అక్కడ సెట్ అవుతుంది అని చెప్పేసి పెట్టేసి ఉంటాడేమో అని నాకు ఫస్ట్ టైం అనిపించింది. ఎందుకంటే వాళ్ళు బిహేవ్ చేసే విధానము, ఆ సెక్యూరిటీ గార్డ్ అంటే పట్టించుకోరు, ఎవరు దేకరు, కానీ వాళ్ళు బిహేవ్ చేసే విధానం అయితే అంత చెత్తగా ఉంది. అరే అంత దూరం నుంచి వచ్చారు, సరే ఒక ఇన్ఫర్మేషన్ అక్కడ ఉందా లేదా, సిస్టంలో ఉందా లేదా, లేకపోతే అసలు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి సరే ఏ బిల్డింగ్నా, ఈ బ్రాంచేనా, లేకపోతే వేరే బ్లాక్నా, అలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. అసలు ఏ డిపార్ట్మెంట్లో హైరింగ్ జరుగుతుంది అనేది ప్రాపర్ ఇన్ఫర్మేషన్ కూడా లేకపోవడం అనేది ఇది చాలా వర్స్ట్. అండ్ ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ప్రౌడ్గా పెడుతున్నారో ఫస్ట్ కాంటాక్ట్ పర్సన్, మనం ఆ లొకేషన్ ప్రాపర్ లొకేషన్ బ్రాంచ్ ఆ డీటెయిల్స్ పెట్టిన తర్వాత కాంటాక్ట్ పర్సన్ ఒక నెంబర్ మీకు ఇవ్వడం ఇష్టం లేకపోతే ఆ పర్సన్ నార్మల్గా ఒక హెచ్ఆర్ నేమ్ అని మెన్షన్ చేయండి. నేమ్ మెన్షన్ చేస్తే వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకటి హెచ్ఆర్ నేమ్ మెన్షన్ చేయొచ్చు. కాంటాక్ట్ నెంబర్ అయితే ఎవరైతే నిజంగా నీడుండి మీకు డిఎం చేస్తారో వాళ్ళకి మీరు పర్సనల్గా పంపించండి. 2-3 నిజంగా నీడున్న వాళ్ళు ఉంటారు. అందరూ ఉంటారని నేను చెప్పను, అందరూ ఉండరు, 2-3 ఉంటారు. వాళ్ళు మీకు రిక్వెస్ట్ పెడతారు. అప్పుడు వాళ్ళకు డిఎం చేస్తే వాళ్ళకు మీరు పెట్టొచ్చు. వాళ్ళకి రిటర్న్ మీరు డైరెక్ట్ ఒక నెంబర్ పంపిస్తే, సో పర్సనల్గా ఒక నెంబర్ అనేది వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా ఓకే. లేదా నెంబర్ పంపించకపోతే వాళ్ళ హెచ్ఆర్ నేము, సో అలాంటివి అంటే పర్టికులర్ ఈ డిపార్ట్మెంట్లో ఈ ఫ్లోర్లో ఇక్కడ జరుగుతుంది, సో కాంటాక్ట్ పర్సన్ ఇతను ఈరోజు ఉందా లేదా, సో ఈరోజు ఇంటర్వ్యూ ఉంది అని పెట్టారు, సో ఏ టైంకి ఉంది, ఆ హెచ్ఆర్తో కాంటాక్ట్ అవ్వడం ఎలా, లేదా గూగుల్ ఫామ్ ఏమైనా ఉందా, లేదా ఏమైనా లింక్ ఉందా, అలాంటి డీటెయిల్స్ షేర్ చేయండి. ఏదో వ్యూస్ కొరకు ఏదో ఒకటి చెత్త పెడతా ఉంటే తర్వాత
మీ ఫాలోవర్స్ తగ్గిపోతారు. ఎందుకంటే మీరు పెట్టేది అంత చెత్త, అది కరెక్ట్ కాదు, రాంగ్ ఇన్ఫర్మేషన్ అని తెలుసుకున్న తర్వాత ఎవరైతే మిమ్మల్ని జెన్యూన్గా ఫాలో అవుతున్నారో ఆ ఫాలోవర్స్ కూడా తగ్గిపోతారు. అలాంటి పనులు చేయకండి. ఎందుకంటే ఎంతో కష్టపడి మీరు కూడా ఆ ఫాలోవర్స్ని తెచ్చుకున్నారు కదా. సో అలాంటి ఫాలోవర్స్ని తెచ్చుకున్నప్పుడు కాపాడుకోవడం కూడా తెలుసుకోవాలి. అదొక వరం లాంటిది. ఎందుకంటే మీకు ఫాలోవర్స్ పెరిగే కొద్దీ మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. దాంతోపాటు మీకు ఒక ఫాలోవర్స్ అనేది పెరగడం వల్ల మీకు ఒక మంచి పేరు ఉంటుంది. కానీ ఆ పేరుని మీరు చెడగొట్టుకోవద్దు. మీ సొంతంగా ఏదో మీకు నచ్చినట్టుగా పెట్టేయడం వల్ల చాలామంది తర్వాత హేట్ చేస్తారు. వీడు పెట్టేదంతా ఫేక్. మీరు తర్వాత 2-3 ఇన్సిడెంట్ ఇలా జరిగిన తర్వాత వాళ్ళు మీకు నెగిటివ్గా వల్ల రివ్యూ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇతను పెట్టేవన్నీ ఫేక్, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు, ఎవరు హెచ్ఆర్ తెలియట్లేదు, ఎవరు తీసుకుంటారో, ఏ ఫ్లోర్లో తీసుకుంటారో, ఏ బిల్డింగో, ఏ బ్లాకో, అలాంటి ఏమీ లేకపోవడం వల్ల, లేకపోతే కాంటాక్ట్ అవ్వడం, గూగుల్ ఫామ్ లేకపోవడం, లింక్ లేకపోవడము, లేకపోతే మెయిల్ ఐడీస్ లేకపోవడము, హెచ్ఆర్ నేమ్ తెలియకపోవడము, వాళ్ళు గేట్ అలో కూడా చేయరు. సో అలాంటివి కొన్ని మీరు ప్రాపర్గా కొంచెం తెలుసుకోండి. ఒకవేళ మీకు కాంటాక్ట్స్ నిజంగా మీకు అంత ప్రాపర్గా తెలిసి ఉంటే, ఆ హెచ్ఆర్తో కాంటాక్ట్స్ ఉంటే, సో ఏదైనా సార్ మీరు ఒక గూగుల్ ఫామ్ పెట్టండి, సో ఈ గూగుల్ ఫామ్లో ఈ నేమ్స్ వస్తాయి, సో వీళ్ళ ద్వారా మీకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది, మీరు ఇక్కడ పంపించవచ్చు, మీరు ఒక ఎక్సెల్ షీట్లో మీరు కింద సెక్యూరిటీ గార్డ్కి పంపిస్తే వాళ్ళు అక్కడికి రావడానికి ఛాన్స్ ఉంటుంది. అలాంటివి ఏదైనా మీరు ఒక ప్రాపర్గా గైడెన్స్ అయినా ఇవ్వండి. వాళ్ళకు మినిమం తెలియకపోతే వాళ్ళ గైడెన్స్ మీరు ఇవ్వండి. అలాంటివి చేయకుండా మీరు చేసే పనులకి ఎలా ఉంటుందంటే అక్కడికి వెళ్ళి దిక్కులు చూసినట్టుగా ఉంటుంది. సో ఈరోజు నేను అలాగ పెట్టారని చెప్పేసి మా ఫ్రెండ్స్ని తీసుకొని వెళ్ళిన తర్వాత నాకు జరిగిన ఇన్సిడెంట్ ఇది. హైటెక్ సిటీ అని పెట్టారు, హైటెక్ సిటీ కాదు, అది వచ్చేసి బహదూర్పుర అదొకటి. అండ్ డిలాయిట్లో కూడా సేమ్ పెట్టారు, బట్ అక్కడ మీనాక్షి టవర్ అని చెప్తే నేను నిజంగానే వెళ్ళాను. అండ్ వాళ్ళకు ప్రూఫ్ చూపించాను, నా దగ్గర ఇలా ఉంది, సో అక్కడ ఇంటర్వ్యూస్లో ఏమీ వెళ్ళిపోండి అని చెప్పారు. వాళ్ళు ముఖం మీద చెప్పేసరికి నాకు కోపం వచ్చి ఇదేంటిది అని చెప్పేసి నేను సోషల్ మీడియాలో మీరు ఇలా మెన్షన్ చేశారు, క్లియర్గా మెన్షన్ చేశారు, ఇది గూగుల్ నుంచి వచ్చింది అండ్ ఇది నార్మల్ పర్సన్స్ పెట్టింది కాదు, మీ కంపెనీ వాళ్ళే పెట్టారు, మరి మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారంటే డైరెక్ట్ వాళ్ళు దాని తర్వాత లోపలికి సూపర్వైజర్ తర్వాత ఇంకో హెచ్ఆర్ టీం వాళ్ళతో మాట్లాడి వాళ్ళు సెర్చ్ చేసిన తర్వాత సాటర్డే డ్రైవ్ జరుగుతుంది, సాటర్డే రోజు రావచ్చు అని చెప్పారు. సో ఇలాంటివి కొన్ని తెలుసుకోండి. ఇలాంటి డ్రైవ్ అంటే మేబీ నార్మల్ ఇంటర్వ్యూస్ జరుగుతాయి కదా, అలా సాటర్డే రోజు ఒకలా ఉండొచ్చు, మీరు ఆ రోజు రండి అని చెప్పారు. సో మీరు పెట్టేటప్పుడు ఏది నిజము ఏది అబద్ధము అది మినిమం మీరైనా ప్లీజ్ తెలుసుకోండి, పెట్టండి. ఎందుకంటే ఇతరులకు ఇబ్బంది పెట్టేది మాత్రం అది కరెక్ట్ కాదని నా ఫీలింగ్. మరి ఇతరులకు ఇబ్బంది పెడితే, ఎందుకంటే ఎవరో చాలా నీడున్న వాళ్ళు ఉంటారు, పేద పిల్లలు కూడా ఉంటారు, అంటే అందరూ డబ్బు ఉన్న వాళ్ళని మనం అనుకోకూడదు కదా, చాలా నీడున్న వాళ్ళు కూడా ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు బాధపడితే ఎలా ఉంటుంది? ఒక లొకేషన్ నుంచి ఇంకొక లొకేషన్, ఒకరు 500 200 జేబులో వేసుకొని వస్తారు. సో ఆ 500కి వాడికి అక్కడికి ఖర్చు అయిపోతుంది ఆల్మోస్ట్. వాటి ర్యాపిడోకి లేకపోతే ఆ మెట్రోకి ఇటు సో ట్రావెలింగ్కి కొంచెం ఫుడ్కి అక్కడికి అయిపోతుంది. మరి వేరే లొకేషన్ అంటే వేరే లొకేషన్కి రావడానికి పోవడానికి, సో అలాంటివి చూసి కొంచెం పెట్టండి. మీరు నిజంగా జెన్యున్గానే పెడుతున్నారు, కాదని చెప్పట్లేదు, కానీ ఆ ఇన్ఫర్మేషన్ అనేది రాంగ్ ఉంది, కొంచెం ప్రాపర్గా పెట్టండి. మీరు ఇన్ఫర్మేషన్ ఏదైతే పెడుతున్నారో, ఏదైతే జెన్యున్ అని మీరు భావిస్తున్నారో, ఎవరైతే మీకు ఆల్రెడీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కాంటాక్ట్లో ఉందో, సో సార్ మేము పెడుతున్నాము, బట్ గూగుల్ ఫామ్ మీరు ఏమైనా ప్రొవైడ్ చేయగలరా అని అడగండి. నిజంగా జెన్యున్గా ఉన్న వాళ్ళకైనా హెల్ప్ అవుతుంది, లేదంటే ఇక లింక్ ఏమైనా ఇస్తారా అని అడగండి. మీరు లింక్ ఇవ్వరు, గూగుల్ ఫామ్స్ ఇవ్వరు, లేదంటే ఏమి ఇవ్వకుండా కాంటాక్ట్ కూడా హెచ్ఆర్ నేమ్ కూడా మెన్షన్ చేయరు, కాంటాక్ట్ ఉండదు, అక్కడికి వెళ్ళిన తర్వాత దిక్కులు చూడాల్సి వస్తుంది. సో అలాంటివి చేయకండి, అది చాలా అంటే ఇతరులకు బాధ పెట్టే రకంగా ఉంటుంది. సో ప్లీజ్ మీ ఫాలోవర్ని కూడా తగ్గించుకోకండి. ఏదైనా ఎప్పుడైనా సరే మీరు పెంచుకునే విధంగా చూడాలి, కానీ మీకు జెన్యున్గా ఫాలో అయ్యే వాళ్ళని కూడా మీరు ఇలా మోసం చేసినట్టు అవుతుంది, లేదా వాళ్ళకి ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది, వాళ్ళు బాధపడతారు, వాళ్ళు అనుకుంటారు ఇతన్ని నమ్మి మనం మోసపోయామని అనిపిస్తుంది. సో అలాంటివి చేయకూడదు ప్లీజ్. మీరు నిజంగా జెన్యున్గా ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళైతే మీరు ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని పెట్టండి. ప్రాపర్గా అంటే ఏ హెచ్ఆర్ తీసుకుంటున్నారు, ఏ డిపార్ట్మెంట్ ఎక్కడి వరకు ఉంది, ఆ బ్లాక్ ఎక్కడుంది, ఏ బ్లాక్లో తీసుకుంటారు, ఏ ఫ్లోర్లో తీసుకుంటారు, ఆ హెచ్ఆర్ అడిగితే చెప్తారు కదా. ఒకవేళ మీకు నిజంగా హెచ్ఆర్ కాంటాక్ట్లు ఉంటే చెప్తారు, క్లియర్గా మెన్షన్ చేస్తారు, వాళ్ళు లింక్ ఇస్తారు. ఒకవేళ లింక్ ఉంటే ఆ లింక్లో మీరు గూగుల్ ఫామ్ లింక్ ఉందా లేకపోతే వేరే లింక్ ఉందా, ఆ లింక్లో మీరు ఫామ్ ఫిలప్ చేయమని చెప్తే వాళ్ళు ఫామ్ ఫిలప్ చేస్తారు, వాళ్ళు వెళ్తారు, ఇంటర్వ్యూ అటెండ్ అవుతారు. అది సక్సెస్ అవ్వడమో కాకపోవడం అది సెకండరీ. బట్ మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో అది కొంచెం ప్రాపర్గా ఇవ్వడానికి ట్రై చేయండి. ఇది ప్లీజ్ నా నుండి నేను చూశాను. సో ఎంతమంది ఇలా సఫర్ అవుతున్నారో తెలియదు,
అంటే అందరూ అవుతారని చెప్పను, కొంతమంది ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు ఇబ్బంది పడతారు. సో అలాంటి వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండేటట్లు మీరు కూడా చూసుకోవాలి, ఎందుకంటే మీ ఫాలోవర్స్ని మీరు ఇబ్బంది పెట్టకూడదని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఒకవేళ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. తప్పకుండా నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా నా దగ్గర జాబ్ రిక్వైర్మెంట్స్కి సంబంధించింది అండ్ 0 to Millionaire ఛాలెంజ్ ఈరోజు నుంచి 3rd డే. సో తప్పకుండా మీరు కూడా నన్ను సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 0 to Millionaireకి ఎలాంటి అంటే ఏమేమి చేయాల్సి వస్తుందో ఇంకా నాకు కూడా తెలియదు, బట్ ఐఎమ్ స్టిల్ స్టార్ట్ చేశాను. బట్ 100% సక్సెస్ అవుతానని మాత్రం నాకైతే మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నాను. అండ్ మీ అందరి యొక్క సపోర్ట్ కూడా నాకు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.